తెలంగాణలో నెలకొన్న కొన్ని దుర్ఘటనల కారణంగా ఇక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెరగడానికి అనుమతులైతే ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవకాశాన్నైతే సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నిర్వహించడానికి నిర్మాత దిల్ రాజు అయితే ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్‌ని కలవడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది, మీరు కూడా ఇక్కడ సపోర్ట్ చేయండి అని దిల్ రాజుని అడగడం జరిగింది. అలాగే వైజాగ్‌లో కావాలన్నా, లేదంటే అమరావతిలో కావాలన్నా కొన్ని భూములు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే అమరావతిలో 70 ఎకరాలైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతసారే కేటాయించింది. ఇప్పుడు మరికొన్ని ఎకరాలైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఒకవేళ మీకు విశాఖపట్నంలో కావాలంటే విశాఖపట్నంలో కూడా దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఒక 300 ఎకరాలైతే తెలుగు సినిమా పరిశ్రమకి ఇవ్వడానికైతే ఏపీ ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉంటూనే ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజును అడగడం జరిగింది. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడున్నా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు రావడానికి కూడా అక్కడ ఉండడానికి, రావడానికి ఇష్టపడతారు కాబట్టి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వ్యాపారం తక్కువలో ఉన్నా సరే దీనికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో నెలకొన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని అక్కడ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో అయితే ఉన్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే పవన్ కళ్యాణ్ గారు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.